రావి ఓం మనోహర్ రావు శ్రీ గారు సాయి సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. గురువుకి నమస్కరిస్తూ అందరికీ నమస్కారం. ముఖ్యంగా డిఎస్ శాస్త్రి గారికి ప్రణామం తెలియజేసుకుంటూ ఈ రోజు మీ యొక్క సత్సంగం చాలా అద్భుతం. మొన్న చెప్పినటువంటి దానిలో కూడా ఉత్తరాయణము దక్షిణాయనము అంటే కుండలని ఊర్ధ్వస్థితికి వెళ్ళటం, అదో ముఖం వెళ్ళటం అనే దాని గురించి కూడా చాలా చక్కగా మళ్ళొకసారి గుర్తు చేశారు సార్. సృష్టిని 4 అంచెలుగా సృష్టించడం, ఆ సృష్టికి మూలమైనటువంటి సూర్యుడు ఆధారమని, సూర్యుని దగ్గర నుండి ఒక సెకండ్కి 3 మిలియన్ల హైడ్రోజన్ ప్రొడక్ట్ అవుతుందని, అంచెలంచెలుగా తయారవుతున్నటువంటి మానవుని యొక్క సృష్టి పుట్టు నుంచి మనిషికి వచ్చింది అని డార్విన్ చెప్పినటువంటి దాన్ని కాకుండా అణువు నుంచి, అమీబా నుంచి అంటే అమీబా నుంచి మానవునిగా తయారు కావటం, ఇది విశ్వ విజ్ఞాన రహస్యాన్ని నంది చెప్పడం అనే విషయం. శబ్ద పర ప్రశాంతి మధ్యంతి వైఖరి అంటే వీటి గురించి చెప్పడం. బ్రహ్మ 4 దిక్కులు చూస్తే 4 దిక్కులు ఏర్పడినవని, హైడ్రోజన్ మూలకాలుగా విభజింపబడి శిలాజ స్థాయి నుంచి 103 రకాలుగా మూలకాలుగా ఏర్పడటం. ఒకటి చైతన్యం కదలిక ఉన్నటువంటి కదలిక నుండి తిరగాడేటువంటి జంతువులు అంటే మానవునిగా సృష్టింపబడటం. నవరత్నాలు కూడా ఏర్పడినవి. నవరత్నాలలో ముఖ్యమైనది స్ఫటికమైనదని, భగవంతుని యొక్క చైతన్య శక్తి స్ఫటికంలో ఎక్కువ ఉంటుందని, మానవుడు ఏకకణ జీవి నుండి మొదలుపెట్టి బహుకణ జీవి వరకు వచ్చి తర్వాత కోతి నుంచి మనుష్యునిగా రావడం, వృక్షాలు అడవులు ఏర్పడటం, అందులో ముఖ్యమైనటువంటి బిల్వ, రావి, తులసి వీటిలో ఎక్కువ చైతన్య శక్తి ఉంటుందని చెప్పారు సార్. వైఖరి గురించి చక్కగా చెప్పారు. సంకల్పయుత మానవ వైఖరి గురించి చెప్పారు. శారీరకమైనటువంటి మనోశక్తి, బుద్ధి, జ్ఞానము, మాతృక వీటి గురించి చెప్పారు సార్. ముక్త జీవుల గురించి చెప్పారు, చాలా చక్కగా చెప్పారు సార్. రక్షణ యొక్క ధ్యేయము పురోగతి, దీని గురించి కూడా ఎలాబొరేట్ గా చెప్పారు. వర్మిని కవచిని గురించి చెప్తూ హృదయాన్ని రక్షించే స్థానము, శిరస్సును రక్షించే స్థానం గురించి చెప్పారు. ఆదిశంకరులు చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని గుర్తు చేశారు సార్. ముందే మధ్య భిన్న అంటే తలలు వేరైనా తలుపులు వేరవునా అనే దాని గురించి చెప్పారు సార్. దానికి అనుసంధానంగా యద్భావం తద్భవతి అని చెప్పారు. దాని తర్వాత చెప్పినట్టు జిడ్డు కృష్ణమూర్తి ఒక మంచి సాధకుడు అని అతను చెప్పినటువంటి ఒక ప్రవర్బ్ చెప్పారు సార్. బివేర్ యువర్ థింకింగ్, దీని గురించి చాలా చక్కగా చెప్పారు. దానికి షిరిడి సాయి చెప్పినటువంటిది భగవంతుని దర్శనం అయిన ప్రతి ఒక్కరు మరి మోక్షాన్ని ఎందుకు పొందుతలేరు అనే దాని గురించి చెప్పినటువంటి ఒక ఉదాహరణ, చెట్టుకు పూసినటువంటి పూలు అన్ని కాయలు కావు కదా అని చెప్పటం. యోగా వాసిష్టం గురించి చెప్పారు, శంభాసురుడు గురించి చెప్పారు. రాక్షసులు ఒకే ఒక ధ్యేయంతో దేవతలతోటి కొట్లాటం మూలంగా దేవతలు ఓడిపోవడం, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళటం, దానికి ఇంద్రుడు చెప్పడం అంటే మన ఆలోచనలు ఏకీకృతం చేయటమే మన విజయానికి నాంది అనే దాని మీద ఇంకోటి చెప్పారు. వివేకం విచక్షణ కలిగిన వారు 2వ బ్యాచ్ లో జన్మించినటువంటి రాక్షసులు అని చెప్పారు సార్. చివరకు సంస్కార బలంతో వారు భగవంతులు ఐక్యమయ్యే స్టేజ్ వరకు కూడా వాళ్ళు వెళ్తారని, 4 రకాల ఆలోచనలు కలగడం, ఆ 4 రకాల ఆలోచనలు ఆచరణలో కనుక పెట్టినట్టయితే మనము భగవంతుల్లో ఐక్యం కావడానికి ఉంటుందని, అందులో చిత్తంలో కూడా 5 రకాలు చెప్పారు సార్. ఆలోచనలు అదుపు చేసుకున్న మానవుడు ఉత్తముడు అవుతాడని చెప్పారు. ఏకీకృత భావము, ఒకే భావం కలగడం. రామానుజం గారు చెప్పినటువంటి మ్యాన్స్ హ్యాపీ
అది నాకు అర్థం కాలేదు సార్. మ్యాన్స్ హ్యాపీ ఇండైరెక్ట్ డిజైర్స్ అని అన్నారు. అంటే ఇక్కడ రవి మనోహర్ మ్యాథమెటిక్స్ లో 2 రకాల ప్రపోర్షన్ ఉంటాయి. డైరెక్ట్లీ ప్రపోర్షన్, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అని 2 రకాలు ఉన్నాయి మరి సార్. అక్కడ ఏంటంటే ఇప్పుడు నాకు ఇప్పుడు అంత టాపిక్ అంతా నాదే సార్. ఇవాళ మీ సబ్జెక్ట్ అంతా నా బుర్ర నిండా ఆలోచన లేదు సార్. డాక్టర్ గారు, నా బుర్ర నిండా ఆలోచన లేదు. పేరుపోద్దా అనిపిస్తుంది, ఒక్కోసారి ఎప్పుడు పేరుపోద్దా అనిపిస్తుంది కదా. ఇప్పుడు అది రవి మనోహర్ ఏంటంటే ఇప్పుడు సార్ ఏం చెప్పారు, 10 ఆలోచనలు ఉంటే 10 ఆలోచనలు ఉన్న వరకు ఆనంద స్థాయి 1/10. సార్ చెప్పింది ఏంటంటే మనకి ప్రపోర్షన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షన్, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉండకాదు. మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఈ మాట. సో ఇక్కడ ఏంటంటే థాట్స్ కి ఆనందానికి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అనమాట. థాట్స్ ఆర్ ఇంక్రీజింగ్, అవర్ హ్యాపీనెస్ విల్ బి రెడ్యూస్. ఎక్కువ ఆలోచన తక్కువ అది ఇప్పుడు అందుకని సార్ ఇప్పుడు స్వామి కూడా ఏం చెప్తుంటాడు అంటే, స్వామి దగ్గరికి వచ్చేవాడు ప్రతివాడు ఎందుకు వస్తుంది ఒకటే వాడు కదా, పీస్ పీస్ పీస్, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్. ఆ మాట గురించి పైకి చెప్పకపోవచ్చు, దొంగ తిరుగు చెప్తాం కానీ మనకి మళ్ళా లోపల దొంగ తిరుగుని వచ్చేది చివరికి నాకు ఆయన దగ్గరికి శాంతి గురించే కదా పోయేసారి మనం అంతా. అక్కడ శాంతి ఐ వాంట్ పీస్ లో ఎంత బాగా చెప్పాడు. ఐ వాంట్ అనేది 2 పైన ఒక కట్ట కింద ఒక కట్ట వేసి మధ్యలో పీస్ పెడితే ఎలా కనపడుతుంది. సో ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటే 10 థాట్స్ హ్యాపీనెస్ ఒక స్టేజ్ లో ఉంటుంది. ఆ 10 ఆలోచనలు కనుక 2 చూస్తే 1/2 అంటే 0.5 వచ్చేస్తుంది. ఒకటే ఏకీకృతం ఆలోచన, ఆ పిలక జుట్లాగా అన్నట్టు ఎంత అద్భుతంగా చెప్పారు. అంటే సారు ఇప్పుడు మీరు చెప్పిన అభిమన్యు కథ సార్, మేమైతే వెళ్ళి అభిమన్యు ఎంతసేపు చిన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు లోపల పూట విన్నాడు, ఎంతవరకే సైన్స్ అడ్డుపడ్డారు. కానీ ఆ గోరుకి బిట్వీన్ ద స్కిన్ అండ్ దట్ ఆ నెయ్యి, ఆ గోరుకి ఆ చర్మానికి ఎంత మధ్యలో చిన్న విషయం. నేను మొన్న ఒక సినిమా చూస్తే శివాజీ సంబంధించిన హిందీ సినిమా సార్, చాహో ఏదో చాహా సార్, ఎంత భయంకరంగా శిక్షిస్తారంటే అతన్ని, క్రూయల్ గా. ఇట్లా మీరు చెప్పింది అంటే చూడండి ఆ పాయింట్, అంటే ఎవరు తెలుసా అంటే ఆ పాయింట్ లో బాణం వేయాలంటే ఎంత ఏకాగ్రత ఉండాలండి, ఎంత శక్తి ఉండాలి, అంటే అంటే మంత్రశక్తి అనమాట. అప్పుడు అది సార్ అది కేవలం పుల్ల సార్, ఆ పుల్లకి ఎంత శక్తి వచ్చింది అంటే కేవలం వెనకాల బ్యాక్గ్రౌండ్ మంత్రం. బ్రహ్మాస్త్రం, వారణాస్త్రం అంటే అవన్నీ అస్త్రాలు, అవన్నీ ఒకటే అస్త్రాలు, అవన్నీ కట్టెపుల్లలే సార్, మంత్రశక్తులు. రాముల వారు కాకాసురుడు అనే రాక్షసుడి మీద సీతాదేవి తొడ మీద చేస్తున్నప్పుడు బాధ పెడుతుంటే ఒక గడ్డి పరచ తీసి బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తే వాడు భయపడి శరణ పెడతాడు. శరణ పెట్టినప్పుడు ఆల్రెడీ తీయటం అయిపోయింది, సంకల్పం అయిపోయిందంటే ఒక కన్ను పోగొట్టుంది దానికి ఇష్టపడుతుంది. అంటే గడ్డి పరక తీసింది స్వామి, గడ్డి పరకతో అనుసంధానం చేసినప్పుడు దానికి ఆ శక్తి వచ్చేస్తుంది. అది వర్ణశక్తి, శబ్దశక్తి. కంటిన్యూ బ్రదర్. రామానుజన్ దగ్గర ఆగారు సార్ యొక్క వాగ్దాటి మేము రాయటానికి కూడా అనుకోలేని పరిస్థితి. ఏదో కొంచెం గుర్తున్నాయని రాశాను. ఇంకొకటి చెప్పారు సార్ చాలా చక్కగా, మ్యాన్ మైనస్ థాట్స్ ఈస్ గాడ్. అంటే భగవంతుని చేరడానికి మనలో ఆలోచనలన్నీ వదిలిపెట్టేసి భగవంతుల్లో ఐక్యం కావటం అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ఓకే, బుద్ధితో కార్యక్రమాలు చేసేవాడికి సిద్ధి కలుగుతుందని చెప్పారు సార్. ఇది కూడా మంచిగా అనిపించింది. ఏదైనా త్రికరణ శుద్ధితో చేయాలని ఆలోచన రహిత స్థాయికి కనుక మనం వెళ్ళినట్టయితే మన మోక్ష ప్రాప్తి జరుగుతుందని. ఇంకా KAPR అని కూడా చెప్పారు, నాలెడ్జ్, యాక్సెప్టెన్సీ, పాజిటివ్ రిజల్ట్స్ అని చెప్పారు సార్. దాని గురించి చాలా చెప్పారు. ఆ తర్వాత స్వామి చెప్పినటువంటి వాచ్ గురించి చెప్పారు. వాచ్ యువర్ వర్డ్స్, యాక్షన్, థాట్స్, క్యారెక్టర్ అండ్ హార్ట్ చెప్పారు. జీసస్ వెంబడి ఉన్నటువంటి శిష్యుల గురించి చెప్తూ వాళ్ళు మొక్కజొన్న చేనులోకి వెళ్ళి వెళ్తూ తిన్నారు. తిన్న తర్వాత
ఒక సభలో పండితుడు వాళ్ళను హేళన చేయడానికి మాట్లాడిన మాటలకు జీసస్ అడిగితే ఒక మంచి వర్డ్ చెప్పారని చెప్పారు సార్. లోపలికి వెళ్ళిన దాని గురించి కాదు, బయటకి వచ్చేటువంటి దాని గురించి మనం ఆలోచించాలి అని అంటే మనం ఏ రకంగా చెప్పండి సార్. బయటకు అంటే లోపలనే అంటే తినేది ఆహారం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నీకు వచ్చే నోటం పెడితే మాటలంటే ఎట్లాంటి ఆలోచనలు ఎట్లాంటి మాటలు నీ నోటం పెడుతున్నావు జాగ్రత్త అని చెప్పాడు. అదే అంటే మన సంస్కారాన్ని మన భాషలోనే మనం తెలియజేస్తాము కాబట్టి బయటకు వచ్చే దాని గురించి ఆలోచించాలి అనేది చాలా చక్కటి మంచి ఉదాహరణ చెప్పారు సార్. చాలా చక్కగా చెప్పారు. ఇంకొకటి మానవుడు వేటాడి మాంసం తినే నుండి, తర్వాత కాల్చుకొని తినే నుండి, వంట చేసుకొని తినే నుండి, ఆకుకూరలు కూరగాయల దగ్గరకు వచ్చి సాత్వికమైనటువంటి స్థాయికి ఎదగటం, ఆ కట్టు బొట్టు సంస్కృతి అనేది వేద పండితులు, ఋషులు, మునులు భగవంతుని దర్శించి భగవంతుడు ఏ విధంగా ఉంటాడు అనే దాని గురించి చెప్పినట్టు ఇది మొదటిసారి సార్ నేను వినటం. కట్టుబొట్టు అనేది మనం సంస్కృతిలో ఉంది అని అనగానే విన్నాం, కానీ అసలు నిజంగా మన కట్టుబొట్టు ఏ విధంగా మనకు వచ్చింది అనేది చాలా చక్కగా వివరించారు సార్. విభూతి పాల భాగంలో ఎందుకు ధరిస్తాము అనేది అక్కడ ఏ చక్రం ఉంటుంది, ఆజ్ఞా చక్రం ఉంటుంది. మూలాధారం నుంచి బయలుదేరి ఆజ్ఞా చక్రం వరకు ఎట్లెట్లా ఏ స్టేజీలల్లో ఊర్ధ్వ రూపంలో మనకు ప్రాణశక్తి వస్తుంది అనే దాని గురించి చెప్పారు. కుండలిని అగ్ని రూపంలో ఉంటుంది మూలాధారంలో, అక్కడి నుంచి సూర్యుడు నుంచి చంద్రుడు ఎట్లా వస్తుందని చెప్పారు. చాలా చక్కగా చెప్పారు. భగవంతుడు అర్ధనారీశ్వరుడు అని చెప్పడానికి కుడి పాదము తెలుపు, ఎడమ పాదము ఎరుపుగా చెప్పారు. ఆభరణాల గురించి చెప్పారు, ఆయుధాల గురించి, భగవంతుడి యొక్క ఆభరణాల గురించి, ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క శక్తికి సంబంధించిందని చెప్పారు సార్. ఇది కూడా చాలా చక్కగా చెప్పారు. నాదం యొక్క శక్తిని అర్థం చేసుకున్న వారు అంటే నాదం యొక్క శక్తిని అర్థం చేసుకున్న వారు పురోగతిని పొందుతారు అని చెప్పారు. సోహ మంత్రాలు చేసేటప్పుడు ఆ వేవ్ థాట్ నుంచి వేవ్ థాట్ ని మనం కనుక గ్రహించినట్టయితే అది మనకు ఎంతో శక్తిని ఇస్తుందని లలిత సహస్రనామావళి యొక్క మంత్రశక్తిని గురించి చెప్పారు. పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ, సప్తాక్షరి మంత్రం నమో నారాయణ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. మహన్యాసపూర్వక రుద్రాభిషేకం గురించి చెప్పారు. మేము ఇదివరకు వినటమే తప్ప ఇంత కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, ఇట్లా పంచభూతాత్మ శక్తుల గురించి అక్షరపురంలో మంత్రం యుద్ధ విద్యగా చెప్పబడింది అని చెప్పారు. దాన్ని చెప్తూ చివరిగా మహాభారత యుద్ధంలో ఇంతకుముందు గురుగారు గుర్తు చేసినట్టు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్తాడని మేము చిన్నప్పుడు విన్నాము, తర్వాత చదువుకున్నాం. కానీ అంత ఎత్తుగా ఉందన్న సంగతి మాకు ఈ రోజు వరకు కూడా తెలియదు సార్. యోగి వేమన గురించి ఒకసారి గుర్తు చేశారు. తలలు గొడవలైన తలుపులు గూడివా అని అన్నారు. అది ఒకటి చాలా చక్కగా చెప్పారు. బ్రాహ్మణులు పిలక ముడి వేయటం అంటే ఆ ఉన్న 10 వెంట్రుకల 10 రకాల ఆలోచనలు కూడా ఏకీకృతం చేయటం అనే దానికి ముడి వేయటం, ఇది కూడా మొదటిసారి మీ దగ్గర మేము తెలుసుకున్నాం బ్రహ్మ విద్య గురించి. ఇలా చాలా చక్కటి విషయాలను వర్మినేచ వరుదినేచ అనే 2 లైన్ల గురించి ఎంత పెద్దగా మీరు చెప్పినందుకు మీ యొక్క అపారమైనటువంటి జ్ఞాన సంపదకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. మేము ఎన్నో తెలియని విషయాలను మీ ద్వారా మేము తెలుసుకున్నాం. మేము రుద్రం చదవటం వరకే తెలుసు, కానీ అందులో ఎంత మీనింగ్ ఉందనే సంగతి మాకు తెలియదు సార్. ధన్యులము. మా స్వామి మాకు ఇచ్చినటువంటి అనుగ్రహం అనుకుంటున్నాను. మీ ద్వారా మేము ఏఎస్పీ ద్వారా లక్ష్మీనారాయణ గురువు గారి ద్వారా మేము వినటం అనేది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్. సాయిరామ్ సార్. ఒక్క నిమిషం మాట్లాడుతూ సార్. నేను మనం ఇందాక ఇప్పుడు హెల్మెట్ అండ్ కవచం, తలకాయ పెట్టుకునేది, ఒకటి గుండె కప్పుకునేది. కరెక్ట్. దీన్ని మనం నాకు అనిపించిందా అదే కాకుండా మీరు కేఏపీ చెప్పారు రిపీటెడ్ గా. మళ్ళా ఇప్పుడు కేఏపీ అంటే ఇదివరకు తెలుగు, ఇప్పుడైతే ప్రింట్ అయిపోయింది. ఈ కేఏపీని 3H కింద కూడా అన్వయించుకోవచ్చు.
ఇందాక మీరు హెడ్ ఇప్పుడు శిరస్త్రానం హెల్మెట్ పెట్టుకున్నారు, ఇక్కడ మా దగ్గర వెనకాల కూడా పెట్టుకోవాలి సార్ చెన్నైలో. అక్కడ అక్కడ తెలియదు నాకు, కానీ ఇక్కడైతే కంపల్సరీగా వెనకాల బచ్చగాడు అయిన సరే వెనకాల వాడు కూడా శిరస్త్రానం పెట్టుకుపోవాల్సిందే. సో చాలా ఇంపార్టెంట్, తలక ఇంపార్టెంట్ మన గురించే. సరే దానికి ఇప్పుడు హెడ్ ఈజ్ ద ప్లేస్ లొకేషన్ ఫర్ ఆరిజిన్ ఆఫ్ సంకల్ప. సో మేము అందుకని సంకల్పకారి సిద్ధి వ్రతం అని ఒకటి అమ్మవారు కుంకుమ పూజ చేస్తాం సార్. అంటే లాస్ట్ 4 years బట్టి శ్రావణ మాసంలో చేయిస్తుంటాను ఆన్లైన్ లో. జస్ట్ లలిత సహస్రనామం లాగానే ఉంటుంది స్టాండర్డ్స్. ఓకే. సంబడి హాజ్ రిటర్న్ ఇట్, సన్యాసి ఋషి అనమాట. మీకు పంపిస్తాను, అది పంపిస్తాను. అది ఫిజికల్ గా కూడా ఒకసారి దారాగిరి ఇంట్లో కుండపోత వర్షం సార్. అటువంటి కుండపోత వర్షంలో కూడా గొడుగులు వేసుకుని వచ్చి అకాల వర్షం, నేను ఉన్న 4 రోజులు వర్షం వేస్తారు అక్కడ. హెవీ సమ్మర్ లో విపరీత వర్షం వాళ్ళతో ప్రతిరోజు 3-4 days ఉంటేనే. దాన్ని నేను ఎందుకంటే ఆలోచనలు ఈ డిఫరెంట్, నేను సంకల్పాలు వేరే అని చెప్తుంటారు సార్. చెప్పినప్పుడు ఆలోచనలు ఏమంటే చెడాపడా వస్తుంటాయి సముద్రం అలలాగా. ఇప్పుడు సంకల్పం, ఇప్పుడు స్వామికి సంకల్పం వచ్చిందంటే ఇట్ విల్ ఇమీడియట్లీ మెటీరియలైజ్. సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ సంకల్పం సార్. సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ స్వామి సంకల్పం సార్. సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్వామి సంకల్పం, కేవలం ఆయన బుర్రలో వచ్చిన థాట్ ఇంప్లిమెంట్ అయింది సార్. 3 కూడా అంతే, కరెక్ట్ అన్నమాట. ఈ మహా ప్రాజెక్టులు కేవలము ఇప్పుడు మాకు ఇప్పుడు సంకల్పం 2 ఉన్నాయి. ఇప్పుడు 27వ తారీఖు పిల్లల కల్చరల్ యాక్టివిటీ ఉంది, 3-4 రోజులు మాకు రథయాత్ర ఉంది నా సమితిలో. సో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ సంకల్పాలు ఉంటుంది, ఆలోచన. సో ఆలోచన ఏదైనా బట్ సంకల్పాలనేది, అందుకనే వ్రతాన్ని సంకల్పకార సిద్ధి వ్రతం అని చెప్తాం సార్. సంకల్ప సిద్ధి వ్రతం అది సంకల్పాలు ఏ ప్యూర్ థాట్ ఫ్రమ్ ఏ ప్యూర్ హార్ట్ అన్నారు. ప్యూర్ థాట్ ఫ్రమ్ ఏ ప్యూర్ మైండ్ అనలా మళ్ళా. కరెక్ట్. చూడండి ఇప్పుడు సార్, స్వామి ఏ ప్యూర్ థాట్ ఫ్రమ్ ఏ ప్యూర్ హార్ట్, పవిత్రమైన హృదయంలో ఒక పవిత్రమైన సంకల్పం వచ్చింది అనుకోవచ్చు. ఎవరికైనా కావచ్చు, నాట్ ఓన్లీ స్వామి. ఆర్గనైజ్ నిన్న మా దగ్గర ఒక 1000 మందికి పెద్ద ప్రాజెక్ట్ చేశారు సుందరంలో. 1000 బెనిఫిషరీస్ సార్, వేరియస్ టైప్స్ ఆఫ్ బెనిఫిషరీస్. చాలా బిగ్గెస్ట్ కార్యక్రమం. 1000 మందికి 1000 రకాలుగా చేయూతనిచ్చారు సార్. అందరికి ఒక రకంగా చేయూత. ఫార్మర్కి ఒక రకము, ఇస్త్రీ చేసుకున్న వాళ్ళకి ఒక రకము, ఎలక్ట్రానిక్ వాళ్ళకి ఒక రకము, ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఒక రకము. 1000 మందిని నేను ఏకీకృతం సుందరంలో చేసి పెద్ద ప్రాజెక్ట్, పెద్ద సేవా కార్యక్రమం సార్. జీవన జ్యోతి అని పెట్టారు సార్. సినిమా నాకు బాగా ఆనందం. జీవన జ్యోతి సినిమా ఉంది శోభన్ బాబు. ద టైటిల్ ఆఫ్ ది వెస్టర్డే ప్రోగ్రామ్ ఇస్ జీవన జ్యోతి. చాలా పెద్ద పెద్ద హై ఆఫీసర్స్ పిలిచారు, ఐఏఎస్ ఆఫీసర్లు పిలిచారు. సో ఇక్కడ మనం తలకాయలో హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్ అని చెప్పినప్పుడు తలకాయలో ఎన్నో ఆలోచనలు వస్తాయి సార్. సో వచ్చిన మీరు అన్నారు ఇప్పుడు అంటే ఫస్ట్ స్టేజ్ అనమాట. ఇప్పుడు సో మెనీ థాట్స్ ఆర్ దేర్. ఆ థాట్స్ లో 100లో ఇప్పుడు చిత్తం అనేది ఏంటంటే బైఫర్కేట్ చేస్తుంది. అట్లీస్ట్ 100లో ఒక 10 లేకపోతే 5 మంచి. సో అందుకనే ఇప్పుడు ఈ శిరస్సులో తలకాయలో వచ్చిన ఆలోచనలన్నింటిలో కూడా అప్పుడు చెప్పేటప్పుడు ఈ 3H ఏంటంటే ప్రతిదీ కూడా వచ్చిన బుర్రలో వచ్చిన పెద్దదాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా యూ షుడ్ ఫిల్టర్ ఇన్ ద హార్ట్. ఫిల్టర్ చేసేస్తున్నాం. తలలో వచ్చిన ఆలోచనలుగా లెటిట్యూ సంకల్పం మన వాటిని ఒకసారి యూ ఫిల్టర్ ఇన్ ద హార్ట్. వన్స్ యువర్ హార్ట్ వాజ్ ఫిల్టర్ దెన్ యూ కెన్ యాక్ట్. 3వది ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉంది, బాగానే ఉంది, యాక్సెప్టెన్స్. వాట్ ఈస్ ప్రాక్టికాలిటీ? మీ సత్సంగం సార్, నేను అందరు కూడా ఇప్పుడు మా 18వ సత్సంగాలు ఏంటంటే నా కోరిక ఏంటంటే దే మస్ట్ ఆల్ ది సత్సంగా సొసైటీ సార్ ఏదో రకమైన సేవలు చేయాలని నా కోరిక. వినిపోమని చెప్పట్లా, ఇప్పుడు ఎన్ని రోజులు వింటారు, ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి వింటున్నారు సార్. ప్రతి వాడు చేసేది ఏదో సేవ ఉంది సార్. మా మేడం చెప్తే శంకర్ సరస్వతి 3M అని చెప్తుంది, 4వ M కూడా ఎవరో కలిపాడు ఈ మధ్య.
సార్ మెన్ మెటీరియల్ మ్యాన్ అని ఏదో చెప్తుంది మా మేడం. మన సార్ నేను కదలలేను, నువ్వు కదలలేకపోతే ఇంకో రకంగా చేయొచ్చు నువ్వు. కరెక్ట్ అన్నమాట. That's true. ఇప్పుడు నువ్వు కదలలేను అంటే కాదు, నువ్వు కదలక్కర్లేదు. ఇప్పుడు కదలేని ఆత్మ ఎట్లా ప్రపంచం అంతా తిరిగి రావట్లేదా? Where there is a will, there is a way. ఏమి ఇప్పుడు అది కదలలేదు సార్. కదలకుండా మొత్తం మన కదిలిపించి ఎన్ని దేశాలు తిప్పుతోంది, ఎన్ని గ్రహాల దగ్గర పంపిస్తోంది, విశ్వం అంతా తిప్పిస్తోంది. దాని మాత్రం స్టేబుల్ గా ఉంటుంది. కరెక్ట్. నేను కదలలేను అన్న మాట ఇప్పుడు అనకూడదు. ఎవరికన్నా ఇదొక తెలియకన్నా ఇప్పుడు నేను కదలలేను సార్, నువ్వు కదలిపోయినా యూ కెన్ డూ ఇట్. Still can be done, yes. Yeah. నాలెడ్జ్ యాక్సెప్టెన్స్ కేఏపీని హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్ కింద కూడా మనం నేను అని అన్వయించుకున్నాను సార్. నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ బుర్రలో ఉంటుంది. దాని యాక్సెప్టెన్స్ హృదయంలో ఆమోదం ముద్ర వేయించుకో. ఆమోదం ముద్ర వేసింది, యూ కెన్ పుట్ ఇన్ ప్రాక్టీస్. Then get the result. యా. సరే, చాలా కష్టమైన సార్. నాకైతే విన్నంతసేపు బుర్ర హీట్ ఎక్కిపోయింది సార్. ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు దీన్ని శోక రూపంలో చెప్తారా మంత్రాలు, నేను వేదిక వద్ద ఎందుకంటే మీ వరవడు చూస్తుంటే అసలు ఎక్కడ కూడా ముగించేది కనపడలేదు. ఎందుకంటే పేపర్ లో చూసి చెప్పడం అంటే పేపర్ కి ముగింపు ఉంటుంది, పేజీలు అయిపోయిన దానికి ఏముంది. బట్ మీకు పేపర్ లేదు, అందుకని అడిగాను మీకు బండిలో. సార్ ఇప్పుడు కాదండి, 92 నుంచి సార్ ఇట్లే ఉన్నాను సార్. నేను మీ అందరు సభ్యులందరూ చెప్తున్నానండి. సార్ చాలా కష్టం అనమాట అటువంటి వాళ్ళు. బట్ సార్ ఎక్కడ కూడా ఇప్పుడు సబ్జెక్ట్ కనెక్టివిటీ కూడా ఎక్కడ తీసిపోయినా మళ్ళీ కనెక్టివిటీ దగ్గరకు వస్తారు. అది గొప్పతనం. రవి మనోహర్ చాలా బాగా అనాలిసిస్ చేశారు. వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ రవి మనోహర్ ఇవాళ. గాడ్ బ్లెస్ యూ. So, నమస్కారం అండి. సాయిరామ్. ఒక మాట అన్నారు మీరు, ఎంతవరకు అర్థమైందో చెప్పగలిగాను అన్నారు, కానీ చాలా కష్టపడ్డారు. ఒక పీజీ మాస్టారు ఒక 1వ తరగతి వాడికి ఎలా చెబితే అర్థం అవుతుందో అలా తీసుకొచ్చారు సాయిరామ్. అద్భుతంగా దీని యొక్క కృషిని ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎంత కృషి చేస్తేనో. ముఖ్యంగా శిరస్త్రాణము అనేది ప్రాణం. దీంట్లో శిరస్త్రాణం, సైనికుడేమో యుద్ధంలో వాడికి శిరస్త్రాణం అవసరం. మనం కూడా యుద్ధమే చేస్తున్నాం. వయసు పెరిగిన కొద్దీ యుద్ధ స్థాయి కూడా మనకి ఆ యుద్ధాన్ని అని అరిషడ్ వర్గాలు మనకందరికి తెలిసి వాటి మీదే మనకి యుద్ధం. దీనికి ఆ యుద్ధం చేయటానికి ఈ శిరస్త్రాణం ఏమిటో అనేది మీరు చక్కగా వివరంగా మనకు ఆలోచనలను గురించి చెబుతూ, ఆ ఆలోచనలు సత్సంకల్పాలైనప్పుడు అది శిరస్త్రాణంగా మారుతుంది అని చక్కగా చెప్పారు సాయిరామ్. అలాగే చైతన్య స్థాయిలో, శిలాజ స్థాయిలో చైతన్యం దగ్గర నుంచి సంకల్ప వైఖరి వ్యక్త స్థితులన్నీ కూడా మానవుడిగా వచ్చేసరికి వస్తాయి. అయితే వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే శిరస్త్రాణం. దీన్నే స్వామి ఏమో సిఓడి అన్నారు ఒక మాటలో. భగవంతుడు కనుక అంత ఒక్క మాటలో దీన్ని ఆయన తేల్చాడు. కాబట్టి ఈ శిరస్త్రాణానికి ఉన్న ఇంపార్టెన్స్ ని మన అప్లికేషన్ కి చెప్పడం జరిగింది. అట్లాగే ఈ కవచము అనే మాట మనకి చిన్నపిల్లల దగ్గర కోటేశ్వర సాయిరామ్ అడిగినట్లుగా దానికి చక్కగా చెప్పుకుంటూ వచ్చారు సాయిరామ్. అట్లాగే మనకి తలను కాపాడుకుంటే మనకి మిగతా అన్ని కూడా అన్ని వాటంతటవు బాగవుతూ ఉంటాయి. తర్వాత సంస్కృతికి వచ్చేసరికి బొట్టు కట్టు అన్నారు సాయిరామ్. నిజంగా దానిలో మన బొట్టు పెట్టుకొని విభూతి పెట్టుకున్న వారికి ఎంత దాని గురించి ఆలోచించాలో తెలియదు, కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఆ పెట్టుకున్న వ్యక్తి మీద మనకున్న అభిప్రాయం ఎంత ఉన్నతంగా ఉంటుందో అర్థమవుతుంది సాయిరామ్. ఎందుకంటే ఇప్పుడు దానికి బొట్టు ఎందుకు వచ్చింది? అమ్మవారు. విభూతి ఎందుకు వచ్చింది? అయ్యవారు. ఆ చూడంగానే మన మనసులోకి అయ్యవారు అమ్మవారు ప్రవేశిస్తున్నారు. మన మనస్సు శుద్ధం అయిపోయింది వెంటనే. ఎంత చక్కటి వివరణ ఇచ్చారంటే ఎంతో గొప్ప మేలు చేస్తుందండి మనకి. ఒక క్షణంలోనే మనకి భగవంతుడు గుర్తొచ్చేటట్లుగా ఈ బొట్టు కట్టు అనేది అంత గొప్ప ఇది ఉన్నది. అది తెలిస్తే దాన్ని ఇంకో మాట ఉంది సార్.
సార్ మీరు 92 లో వచ్చినప్పుడు గంగా మహాదేవ్ అని ఉండేవారు సార్ మంచంలో, మీకు ఐడియా ఉంది? వచ్చేవాడు, నా వస్తూ ఉండేవాడు. అది గంగా ఆయన కట్టు మన భారతీయ సంస్కృతి అని నేను కూడా ఇక్కడ కూడా చెప్తా, తమిళనాడు వాడికి కూడా వాడికి అర్థం కాదు ఈ పదాలు ఏంటంటే, ఇక మా మేడ కలవాడే మన సంస్కృతి ఏంటంటే 3 పదాలు: కట్టు, బొట్టు, జుట్టు. టోటల్ ఇండియన్ కల్చర్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ త్రీ వర్డ్స్: కట్టు, బొట్టు అండ్ జుట్టు. ఇప్పుడు మొన్న కూడా గ్రూప్ 3 క్లాసులు చెప్తుంటే నేను ఆడపిల్లలు వస్తూ వాళ్ళకి చెప్పిన అనమాట. అంటే అప్పుడు వాళ్ళకి కొంచెం నేరేషన్ ఇస్తే అర్థమైపోయింది. వాట్ ఈజ్ కట్టు, వాట్ ఈజ్ బొట్టు, వాట్ ఈజ్ జుట్టు. ఇప్పుడు ఆ జుట్టుని కూడా చూడండి, ఆ జుట్టుని 3గా అల్లి జడేయటంలో బ్యాక్గ్రౌండ్ లో త్రిగుణాలని కలిపి ఏకం చేసుకోవటం అనే భావన. అది చిన్న విషయం కాదు, చూడటానికి చాలా క్యాజువల్ గా ఉంటుంది. ఆ సంకేతం యముడి యొక్క సంకేతం జుట్టు, విచ్చలవిడిగా ఉన్న జుట్టు యముడి యొక్క సంకేతం, మరణానికి సంకేతం. ఆర్గనైజ్డ్ జుట్టు 3 గుణాలని ఏకం చేసి ఏకీకృతం చేసి మహత్వ స్థాయికి, మహత్ అంటే ఏమిటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతీతమైన మృడ స్థాయికి తీసుకుపోయేదానికి సంకేతం జడ. అంటే వాళ్ళు ఊరికే పెట్టేది. ఇవి భగవతి యొక్క రూపాన్ని యాక్చువల్గా దర్శించిన మహానుభావులు ఏది చెప్పారో దాన్ని మన కట్టుబొట్టుగా స్వీకరించిన జాతి భారతీయ జాతి. మిగతా వాళ్ళకి ఆ అనుభవం కలగటం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్క మనిషి మీద, ఒక గురువు మీద ఆధారపడ్డ సంస్కృతులు అవన్నీ. ఆయనకి ఏం తోస్తే, ఆయన ఎంతవరకు గమనిస్తే దాన్ని ఆయన చెప్పిన మాట వీళ్ళు అర్థం చేసుకునే విధానంగా ఆచరిస్తున్నారు. తర్వాత సాయిరాం, ఆ శివుడి యొక్క భిక్షపాత్ర పుర్రె, దానిలో ఉన్న అంతరార్థం, మన పుర్రె కూడా అలా ఎంటీగా చేసుకొని ఉంటే అప్పుడు అమ్మవారి ఇచ్చేటువంటి జ్ఞాన ప్రసాదాన్ని మనం మన కళలోకి ప్రవేశించడానికి వీలవుతుంది. ఇంతటి అన్వయాలు అది మీకే తగింది అలాగే చెప్పడం. అది ఎక్కడ వినడం కూడా అవకాశం ఉండదు. ఆ పుర్రె, ఖాళీ పుర్రె ఉంటేనే మనకి, అట్లాగే స్వామి కూడా ఖాళీ చైర్ అయితేనే నీ హృదయం నేను వచ్చి కూర్చుంటాను, లేకపోతే నేను అలా కూర్చుంటాను అన్నట్లుగాను చక్కటి అన్వయాలు చేశారు. సాయిరాం, చాలా చాలా ఎంత బాగుందో అంత చక్కగా ఉంది బాళ. సాయిరాం అండి. సూరాయచ అభిందతేచ వర్మిణేచ వరూధినేచ బిల్మినేచ కవచనేచ, ఈ అన్నిటి కూడా ఆలోచనకి సంబంధించినవి. అందులోని ఎలాగైతే కేఐపి వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది. అన్ని కూడా ఆలోచన పరంపరకి మంచిగా ప్రమాణంగా చెప్పారు. ఏది ఒకదానికి ఒకటి మించిపోయి క్షుణ్ణంగా అన్ని చెప్పారు. మొన్న చెప్పిన దాంట్లో భావంకి ఉన్న మధ్యని చైతన్యాన్ని గ్రహించగలిస్తే మనకు భగవంతుడు కనబడతారని ఒక సందర్భంలో చెప్పారు మొన్న లాస్ట్ దాంట్లో. దానికి భావంకి మధ్య చైతన్యం గ్రహించగలవా అనేది నాకు అనిపించింది. కానీ నాకు ఒక విషయం తెలిసింది, నేను చదివిన గురువు గారు. ఏం లేదు, భారతంలోని నకులుడు మంచి వర్షంలో దొరికిపోతాడు గుర్రం మీద వెళ్ళినప్పుడు. రిటర్న్ లో వచ్చినప్పుడు బాగా వర్షం వస్తుంది అని కుంతీదేవి ఆందోళన పడుతూ, ఏంటి ఇంకా నకులుడు ఇంతవరకు రాలేదు ఏమిటి అని ఎదురు చూసుకొని ద్వారం దగ్గర నిలబడితే నకులుడు గుర్రం మీద వస్తుంటుంటాడు. వచ్చిన తర్వాత ఇంటికి చేరేటప్పటికల్లా అతని మీద ఒక్క చినుకు కూడా ఉండదు, వర్షం తడవలేదు. ఆయన అంతా ఆశ్చర్యపోతుంది. ఏంటి ఎంత పెద్ద వర్షం పడితే నువ్వు ఎలాగొచ్చావు గుర్రం మీద అని అంటే, చినుక్కి మధ్య నుంచి వచ్చాడట. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళ నైపుణ్యం చూడండి. నాకు ఇప్పుడు మీరు క్షణానికి భావానికి మధ్యన చైతన్యం ఉంటే ఆ చైతన్యంలోనే భగవంతుడు ఉంటాడంటే, ఆ చినుక్కి మధ్యన వచ్చే చైతన్యం ఆ భగవంతుడు తీసుకొచ్చిందేమో అనిపించింది నాకు. అది ఎంత ఆప్తగా చెప్పారండి మీరు కూడా. హలో బ్రదర్, ప్రాక్టికల్ గా మన దేహం, మనందరి దేహంలో నన్ను సారన్నారు. అవును, నువ్వు సారేమో భావానికి మధ్య అని సార్ చెప్తే దాన్ని నువ్వు చినుక్కు మధ్య బాగా ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ సార్, అది జస్ట్ 1 minute, నువ్వే కంటిన్యూ చేద్దుగా, నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు మనకి 120 సంవత్సరాల సరిపడా మిషన్ పెట్టాడు. ఆ మిషన్ ని ఎవరైనా మనలాంటి వాళ్ళు నువ్వు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటావు అంటే, వీఆర్ హ్యావింగ్ సిస్టాలిక్ ప్రెజర్ అండ్ డయాస్టాలిక్ ప్రెజర్.
120/80 సిస్టాలిక్ ప్రెజర్ అండ్ డయాస్టాలిక్ ప్రెజర్, ఆ రెండు ప్రెజర్ లబ్ డబ్ మధ్య విరామంలో విరామం తీసుకుంటుంది గుండె. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇంకా అంటే ఇప్పుడు అంటే మనకి ఊహకు అందదంటే నడవదు. భావానికి మధ్య ఎంత ఇక్కడ చెప్పరాదు. గుండె కొట్టుకోవడంలో లబ్ అని డబ్బు మధ్య అది. ఇప్పుడు నకులుడు ఎగ్జాంపుల్ అయ్యేటట్టయితే ఈ లబ్ డబ్బు మధ్యలో అది రెస్ట్ తీసుకోగలగటం అనే దాన్ని భావానికి మధ్యలో సంధిని పట్టుకోవటం సాధనాపరంగా ఈ రెండు ఒకటే. చెప్పండి, కంటిన్యూ చేయ నాగేశ్వరరావు. నాగేశ్వరరావు ఇప్పుడు నాకు అదే 18 పేజీలు వచ్చి ఇవాళ 15 పేజీలు వచ్చింది గురుగారు ఈ రోజు అంతాను. చాలా చక్కగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు. ఇంకా మాట్లాడడానికి ఉంది గురుగారు. అంశం ఒకటే అయిపోయింది కాబట్టి అన్ని రకాలుగా అన్ని కోణాల్లోంచి చెప్పారు. యోగంగా ఎలాగుంటుంది, వేమన గురించి చెప్పారు, శంకరాచార్య తాలూకా వ్యవహారం గురించి చెప్పారు, అన్ని విషయాలు చెప్పారు. ఇంకా మనం విశ్లేషణ చేయడానికి ఏముంటుంది గురుగారు? పెద్దలు మీరు అందరూ ఉన్నారు. సాయిరాం గురుగారు, సాయిరాం. Sir, okay, you can conclude here, sir. Okay then. So, thank you. అందరికీ నమస్కారం. Sairam. We'll conclude here.